As many as touched him were made whole. గ్రామములలోను పట్టణంలోను పల్లెటూళ్ళలోను ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించునో అక్కడి జనులు రోగులను సంత వీధులలో ఉంచి వారిని ఆయన వస్త్రపు చెంగులు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనుచుండిరి. ఆయనను ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. So as people touched the hem of his garment, they were healed. ఆయన వస్త్రపు చెంగులు ముట్టిన వారందరూ కూడా స్వస్థత పొందారు. The woman with the issue of blood touched the hem of his garment and she was healed. రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ తన వస్త్రపు చెంగు ముట్టింది, స్వస్థత పొందింది. You might say, but pastor, that was with Jesus. ఆ పాస్టర్ గారు ఆయన యేసండి అని అంటుండొచ్చు. All right, then go to Acts chapter 19, please. అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం తెరుచుకుందాం. Let me show you something here. Acts chapter 19 అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయము and read verse 11. And God wrought special miracles by the hands of Paul, so that from his body were brought unto the sick handkerchiefs or aprons, and the disease departed from them, and evil spirits went out of them. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతిగుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయెను. So when they brought aprons or handkerchiefs from Paul and they were laid on the sick were healed, the devils were even cast out. ఇక్కడ పౌలుకు చెందినటువంటి వస్త్రములు తెచ్చి రోగులపైన పెట్టినప్పుడు వారి రోగములు వారిని విడిచిపెట్టి వెళ్తున్నాయి, ఆ దయ్యములు కూడా పారిపోతున్నాయి. So the anointing is carried in garments as well. కాబట్టి వస్త్రాలలో కూడా అభిషేకం అనేది తీసుకెళ్లబడుతూ ఉంటుంది. Amen. Amen. So in conclusion, ముగింపులో it is God's will for you to be healed. నువ్వు స్వస్థత పొందడం దేవుని చిత్తమై ఉన్నది. God has already provided healing for us. దేవుని కొరకు ముందుగానే స్వస్థతను సమకూర్చాడు. Healing is in the covenant. ఇక స్వస్థత ఇక నిబంధనలో ఉన్నది. And you need to possess it by faith. విశ్వాసంతో మీరు దాన్ని స్వాధీనం చేసుకోవచ్చును. Say amen. ఆమేన్.